హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. పనస గింజల కాజు కర్రీ అనేది ఎలా చేయాలి, ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. పనస గింజలు హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. జీడిపప్పు వాటర్లో నానబెట్టుకోవాలి. టమోటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పట్ట, లవంగాలు, ఎర్రగడ్డలు, కాజు, ఆయిల్, సాల్ట్, అల్లం పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, వాటర్, గీ. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని పట్టా లవంగం వేసుకోవాలి. నెక్స్ట్ టమోటాలు యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటా బాగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి మిక్సీ పెట్టుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. పనస గింజలు ఉడికిన తర్వాత దాని పొట్టు అనేది ఇలా తీసుకోవాలి. ఇలా పొట్టు అనేది తీసుకోవాలి. ఇలా మిక్సీ పెట్టిన తర్వాత ఇలా పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ గీ 1 స్పూన్ వేసుకోవాలి. హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ 1 స్పూన్, మనం చేసిన మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ మనం వేసిన పేస్ట్ 2 యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు బాయిల్ అవ్వాలి. తర్వాత కారము, ధనియాల పొడి, సాల్ట్ అంతా యాడ్ చేసుకోవాలి. కారం, ధనియాల పొడి 2 స్పూన్స్ మొత్తం కలుపుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. వేసుకొని ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలి. గ్రేవీ అనేది దగ్గర వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కర్రీ అనేది దగ్గర పడినాక కాజుని, పనస గింజలు అనేది యాడ్ చేసుకోవాలి. పనస గింజలు యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి.
ఒక 5 minutes ఉడికించుకోవాలి. గ్రేవీ అనేది ఇలా రావాలి. ఫైనల్ టచ్గా గరం మసాలా 1/2 స్పూన్, గీ 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా కొద్దిగా, గీ అనేది యాడ్ చేసుకోవాలి. అంతే, ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫైనల్గా కర్రీ అనేది ఇలా వస్తుంది. ఈ కర్రీ అనేది చపాతీలోకి, రోటీలోకి, పూరీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.